ఈ హాట్ వాటర్ పైన వేసుకోవడము లేదా హాట్ ఆయిల్ పైన వేసుకోవడము ఇలా జరిగాయి. డాక్టర్స్ వీడియోస్లో నేను చూశాను. క్రాలింగ్ వస్తుంది స్టార్ట్ అవుతుంది అన్నప్పటి నుంచి మీరు ఇవన్నీ పర్చేస్ చేసుకోవాల్సిందే. మా వాడైతే దీన్ని అవుట్ గ్రో కూడా అయిపోతున్నాడు. అయితే ఎలాంటి ప్రమోషన్ కాదు, నా పర్సనల్ రివ్యూ అనమాట. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ యశ్వంతి. వెల్కమ్ టు మై ఛానల్ దర్శ్ యూనివర్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మదర్స్ సేఫ్టీ కోసం నేనైతే ఫ్యూ ఐటమ్స్ పర్చేస్ చేశాను. అవి డెఫినెట్లీ అందరి పేరెంట్స్కి నేను రికమెండ్ చేస్తాను. పిల్లల సేఫ్టీకి మించి మనకి ఇంకేది ఉండదు కదా ప్రయారిటీ. సో చూపిస్తారండి నేను ఏ ఐటమ్స్ పర్చేస్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సేఫ్టీ గేట్ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉంది సేఫ్టీ గేట్. మా బాబు కిచెన్లోకి వెళ్ళకూడదని తీసుకున్నాను. కిచెన్లో మన గైడెన్స్ లేకుండా పిల్లలు వెళ్తే చాలా రిస్క్ కదా. దీనికి ఎలాంటి డ్రిల్లింగ్ అవసరం లేదు. ఇలా స్క్రూస్ ఇస్తాడనమాట. ఈ స్క్రూస్ని మనం టైట్ లూజ్ చేసుకోవాలి. ఇట్లా 4 sides ఇస్తాడు. దాన్ని టైట్గా బిగించుకుంటే సరిపోతుంది. ఇదైతే మస్ట్ రికమెండ్ ప్రోడక్ట్ అనమాట. కిచెన్లోకి మేమెవ్వరం లేకుండా దర్శ అయితే లోపలికి వెళ్ళడు. బికాస్ ఈ గేట్ పెట్టిన తర్వాత నుంచి చాలా ప్రశాంతంగా పడుకోగలుగుతున్నా నేను. పిల్లల సేఫ్టీ కంటే మనకి ఇంకేది ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇట్లా గేట్ పట్టుకొని ఊగుతుంటాడు లోపలికి వస్తానని. మా పర్మిషన్ లేకుండా రాలేడు కదా, ఓపెన్ చేయలేడు. క్లోజ్ చేయడం వచ్చు కానీ ఓపెన్ చేయడం రాదు వాడికి. ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తా చూడండి. ఈ బటన్ ప్రెస్ చేసి ఇలా బ్యాక్కి పుష్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మాతో పాటు అయితే వస్తాడు. నేను తీసుకెళ్తే లేదా ఎవరన్నా మా ఇంట్లో వాళ్ళు తీసుకెళ్తే లోపలికి వస్తాడు. మాతో పాటు బయటకు వచ్చేస్తాడు. గేట్ కూడా క్లోజ్ చేసేస్తాడు. గేట్ క్లోజ్ చేసేసి నాన్న, కిచెన్ గేట్ క్లోజ్ చేసేమ్మా, క్లోజ్ చేసే గేట్. వెరీ గుడ్ నాన్న, గుడ్ జాబ్. ఇట్లా అలవాటు చేశాను అనమాట. కిచెన్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చినా గేట్ క్లోజ్ చేయడము. పాపం వాడే క్లోజ్ చేస్తాడు. డెఫినెట్లీ యూస్ఫుల్ ప్రోడక్ట్. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే పర్చేస్ చేయండి. చాలామంది పిల్లలు పేరెంట్స్ గైడెన్స్ లేకుండా వాళ్ళే కిచెన్లోకి వెళ్ళిపోయి హాట్ వాటర్ పైన వేసుకోవడము లేదా హాట్ ఆయిల్ పైన వేసుకోవడము ఇలా జరిగాయి. డాక్టర్స్ వీడియోస్లో నేను చూశాను. అందుకే నేను అట్లా జరగకూడదని ప్రికాషనరీగా ముందే గేట్ అయితే ఫిక్స్ చేసేసుకున్నాను. ఈ సేఫ్టీ గేట్ కిచెన్కి డ్రిల్లింగ్ కూడా అవసరం లేదు కాబట్టి ఇంకా బెస్ట్ అనిపించింది నాకు. మనం వద్దనుకుంటే ఫ్యూచర్లో వాడు పెద్దగా అయ్యాక తీసేసుకోవచ్చు. ఇంకెక్కడైనా అవసరమైతే మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఈజీ టు ఫిక్స్ అనమాట. నేనే దీన్ని ఫిక్స్ చేసేసాను. దీనికి ఎవరు రాలేదు. మనకి జస్ట్ ఒక వీడియో షేర్ చేస్తారు వాళ్ళు, కంపెనీ వాళ్ళు. ఆ వీడియో చూసి నేనే ఫిక్స్ చేసేసాను. ఒక 15-20 minutesలో ఫిక్స్ చేసేయచ్చు, అంతే, సింపుల్. నెక్స్ట్ సేఫ్టీ పర్పస్గా ఈ బెడ్ రైల్ అయితే తీసుకున్నాను నేను. బాబు బెడ్ మీద నుంచి పడిపోకుండా పిల్లలు ఎవరున్నా సరే ఇది తీసుకోవచ్చు. బెడ్ మీద మనం పండబెట్టి వెళ్తాము మనం వర్క్కి ఏదో ఒకటి. ఇట్లా బెడ్ రైల్ పెట్టుకుంటే పిల్లలు సేఫ్గా ఉంటారు. వాళ్ళని పండబెట్టి మనం ఇట్లా బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళినా ప్రశాంతంగా వర్క్ చేసుకొని రావచ్చు అనమాట. మా వాడు దీంతో గేమ్ కూడా ఆడుతున్నాడు చూడండి. హాయ్ చెప్పు, హాయ్. ఈ సో హ్యాపీ. దీంట్లో నుంచి ఆడడానికి హ్యాపీగా ఉన్నాడు. మా వాడైతే దీన్ని అవుట్ గ్రో కూడా అయిపోతున్నాడు. దీన్ని ఎక్కి దూకాలని కూడా చూస్తున్నాడు. ఈ ప్రోడక్ట్ అయితే 1.5 year దాకా ఈ ప్రోడక్ట్ అయితే 1.5 year దాకా యూజ్ అవుతుంది. తర్వాత ఏమవుతుందో చూడండి. దీంతో మా వాడు ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years అవుతుంది కదా వాడికి ఏజ్. తర్వాత వీళ్ళకి ఇట్లా టాయ్ లాగా అయిపోతుంది. మనం టెన్షన్ పడుతూ ఉండాలి ఎక్కడ పడతారు అని. సో 1.5 year ఏజ్లో పిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనమాట, కంపేర్ టు కొంచెం పెద్ద పిల్లల కంటే. నెక్స్ట్ కిడ్స్ విషయంలో మనకుండే బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే ఇదే. ఎక్కడ వాళ్ళు సాకెట్స్లో ఫింగర్ పెట్టేస్తారు, ఎక్కడ షాక్ కొడుతుందో. కిడ్స్కి షాక్ ఎంత డేంజరస్ మనందరికీ తెలుసు. షాక్ కొట్టాక బాధపడే కంటే ముందే ప్రివెంట్ చేయడం మంచిది కదా. సో అందుకే నేను ఈ ఎలక్ట్రిక్ సాకెట్ ప్లగ్ గార్డ్స్ తీసుకున్నాను అనమాట. ఈ సాకెట్ హోల్స్లో దీన్ని ఇలా ప్లేస్ చేసేసామంటే సింపుల్. దీన్ని ఇలా ప్లేస్ చేసి ప్రెస్ చేసేయడం అంతే. సో పిల్లలు అంత ఈజీగా దీన్ని తీయలేరు, దీంట్లో ఫింగర్ పెట్టలేరు. ఒకవేళ వాళ్ళు స్విచ్ ఆన్ చేసినా షాక్ కొట్టే ఛాన్సే ఉండదు పిల్లలకి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. ఇది 2 sizesలో వచ్చింది. సో ఈ 3 ఇంపార్టెంట్ సేఫ్టీ ఐటమ్స్ అయితే నేను పర్చేస్ చేశాను అమెజాన్ నుంచి. అయితే ఎలాంటి ప్రమోషన్ కాదు, నా పర్సనల్ రివ్యూ అనమాట, జెన్యూన్ రివ్యూ. ఆల్మోస్ట్ నేను 1.5 year నుంచి యూజ్ చేస్తున్నా ఈ 3 items. అవన్నీ బాగున్నాయి కాబట్టి మీకు రివ్యూ ఇస్తున్నా. ఇంకొక 2 items కూడా ఉన్నాయి. ఏంటంటే కిడ్స్ ఉన్నప్పుడు మనం ఎన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నా తక్కువే కదా. నెక్స్ట్ ఇంకొక డేంజర్ వాళ్ళు చేసుకునేది ఏంటంటే డోర్లో ఫింగర్ పెట్టేస్తారు డోర్ క్లోజ్ చేసేటప్పుడు. అందుకని నేను ఈ డోర్ గార్డ్స్ తీసుకున్నాను. ఇది ఎలా యూజ్ చేస్తారో చూపిస్తా చూడండి. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీయే.
ఒక్క డోర్ ఒక్కటే, ఆ సేఫ్టీ డోర్ ఒకటే కొంచెం ఎక్స్పెన్సివ్. ఈ చిన్న చిన్న ఐటమ్స్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ. బేబీకి క్రాలింగ్ వస్తుంది, స్టార్ట్ అవుతుంది అన్నప్పటి నుంచి మీరు ఇవన్నీ పర్చేస్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే పీస్ఫుల్ లైఫ్, ప్రశాంతమైన లైఫ్, ఇట్లాంటి రిస్క్ చేసుకోకూడదు. వాళ్ళ హెల్తే ప్రయారిటీగా తీసుకుంటాం కాబట్టి పేరెంట్స్ డెఫినెట్లీ ఇలాంటి ఐటమ్స్ మీరు పర్చేస్ చేస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మనం ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయొచ్చు. సరే, ఈ డోర్ గార్డ్ ఎలా యూస్ చేస్తారో చూపిస్తారండి. జనరల్గా కిడ్స్ ఏం చేస్తారు, ఇలా డోర్ వేసేటప్పుడు ఇలా ఫింగర్స్ పెట్టేస్తారు కదా. ఈ డోర్ గార్డ్ కనుక మీరు డోర్కి ఇలా వేసేసారంటే డోర్ అనేది క్లోజ్ అవ్వదు. సో వాళ్ళ ఫింగర్ పెట్టినా కూడా, చూడండి నేను హ్యాండ్ పెట్టాను కదా, హ్యాండ్ పెట్టి నేను డోర్ పుష్ చేస్తున్నా, అయినా కూడా హ్యాండ్ పడదు, ఇంత గ్యాప్ వచ్చేస్తుంది దీనివల్ల. సో వాళ్ళ ఫింగర్ క్లోజ్ అవ్వదు. కమింగ్ టు ద నెక్స్ట్ ఐటమ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు డ్రాయర్స్లో ఫింగర్స్ పెట్టేసి దాన్ని వాళ్ళే క్లోజ్ చేసేసుకుంటారు తెలియకుండా. సో ఫింగర్స్కి చాలా డ్యామేజ్ అవుతుంది కదా, చాలా పెయిన్ వస్తుంది కదా పిల్లలకి. సో దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం రండి. ఈ క్యాబినెట్ డ్రాయర్ లాక్స్ అయితే తీసుకున్నాను, చాలా ఈజీ టు ఫిక్స్ కూడా. ఇట్లా లాక్ చేసేయడమే. సో వాళ్ళు పుల్ చేసిన డోర్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట. సో టెన్షన్ లేదు. సో వాళ్ళు పుల్ చేసిన డోర్ ఓపెన్ అవ్వదు, అక్కడికే ఆగిపోతుంది అనమాట డోర్. ఇవి అడెసివ్ ఫ్రెండ్లీ అనమాట, స్టిక్ చేసుకోవచ్చు. వీటికి అడెసివ్ వస్తుంది, 2 సైడ్స్ స్టిక్ చేసుకొని ఇట్లా లాక్ చేసేసుకోవడమే. ఇక్కడ ఈ డ్రెస్సింగ్ టేబుల్ అనే కాదు, మీరు కిచెన్ ర్యాక్స్కి యూజ్ చేయొచ్చు, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. పిల్లలకి అందే హైట్లో ఉండే ఐటమ్స్కి మీరు యూజ్ చేయొచ్చు. సో మొత్తానికి ఈ 5 సేఫ్టీ ఐటమ్స్ అయితే నేను మా బాబు కోసం తీసుకున్నా. నా ఒపీనియన్ ఏంటంటే, రిస్క్ని మనం తగ్గించగలిగినప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేసైనా సరే రిస్క్ని తగ్గించాలి. కొంచెం ఖర్చు పెట్టైనా సరే మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. నో చెప్పినా వాళ్ళు వినరు కదా పిల్లలు, కొన్ని విషయాల్లో నోని కూడా యాక్సెప్ట్ చేయలేరు. సో మనం ఇలా ముందే ప్రికాషనరీగా ఇలా ఫిక్స్ చేసేస్తే వాళ్ళకి అది తెలుసు, అది టచ్ చేసినా ఓపెన్ అవ్వదు అని దాని జోలికి వెళ్ళారనమాట. సో ఈ 5 యూస్ఫుల్ ఐటమ్స్ని అయితే నేను పర్చేస్ చేశాను, అన్నీ అమెజాన్లోనే తీసుకున్నాను. ఒక గేట్ ఒకటి కొంచెం ఎక్స్పెన్సివ్, మిగతావన్నీ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ. వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్లీ చెక్ చేయండి. న్యూ పేరెంట్స్ అయితే తప్పకుండా పర్చేస్ చేయండి, మీరు రిగ్రెట్ అవ్వరు, హ్యాపీగానే ఫీల్ అవుతారు. మీ బేబీ క్రాలింగ్ స్టార్ట్ చేస్తుందంటేనే మీరు ఇవన్నీ పర్చేస్ చేశారనుకోండి, మీరు హ్యాపీగా పీస్ఫుల్గా ఉండొచ్చు. ఇంకా వర్కింగ్ మదర్స్ అయితే ఆరామ్సే మీ వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఆఫీస్కి వెళ్ళినా బేబీ అయ్యో ఏం చేస్తుంది అనే స్ట్రెస్, టెన్షన్, ఇది ఏమన్నా పట్టుకుంటుందో, ఇది పైన వేసుకుంటుందో, ఇలాంటి స్ట్రెస్, టెన్షన్ ఏం లేకుండా పీస్ఫుల్గా మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో ఉన్న మదర్స్ అయినా కూడా ప్రశాంతంగా మీ బేబీని మీరు మానిటర్ చేసుకుంటూ మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దర్శ్ యూనివర్స్. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye.